అయ్యప్ప స్వామి ఆడవారికి ఇచ్చిన వరం ఏంటో మీకు తెలుసా? ఒక మహిళ ఏడ్చుకుంటూ అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్ళి, నాకు కొత్తగా పెళ్ళి అయింది. పెళ్ళైన సంవత్సరంలోనే మా ఆయన అయ్యప్ప మాల వేశాడు. అయ్యప్ప మాల వేసినప్పటి నుంచి నన్ను అంటరాని దానిలా చూస్తున్నాడు. ఇంటికి కూడా సరిగ్గా రావడం లేదు. ఇంటికి వచ్చినా నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. భోజనం చేస్తున్నప్పుడు కూడా నా వైపు చూడటం లేదు. ఎదురుగా ఉన్నా కూడా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడటం లేదు. నేను బలవంతంగా మాట్లాడినా కూడా ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాడు తప్ప నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. నిన్ను నమ్ముకొని మాల వేస్తే నువ్వు ఆనందంగా ఉన్నావు, కానీ మా కాపురం కూలిపోతుంది కదా స్వామి. మా స్నేహితురాలను కూడా అడిగాను. వాళ్ళ భర్తలు కూడా ఇలానే చేస్తున్నారంట. అసలు ఇదేమి దీక్ష స్వామి? కాపురాలు కూల్చే దీక్ష ఎందుకు స్వామి అని బాధతో ఏడుస్తూ అయ్యప్ప స్వామిని అడగగా, ఆమె బాధను చూసి అయ్యప్ప స్వామి ప్రత్యక్షమై, అమ్మా, ఇలా నువ్వు చెప్పినవన్నీ నీ భర్త చేస్తున్నాడు అంటే నీ మీద నీ భర్తకి అమితమైన ప్రేమ ఉంది అని అర్థం. నీ కలలో కళ్ళు పెట్టి మాట్లాడితే ఆయన మనసు ఎక్కడ చెలిస్తుందో అని నిన్ను చూడటం లేదు అంతే. నిన్ను ఎందుకు ముట్టుకోవడం లేదు అంటే నీ మీద అతనికి ఎక్కువ ప్రేమ ఉందని అర్థం. ఎందుకంటే అయ్యప్ప దీక్ష ఒక తపస్సు లాంటిది తల్లి. ఎక్కడ మిమ్మల్ని చూసి 20వ రోజు లేక 30వ రోజు తప్పు చేస్తానేమో అన్న భయంతో ఇలా నడుచుకుంటున్నాడు తల్లి. ఇలా దీక్షలో ఉన్నప్పుడు దీక్ష మధ్యలో చేయకూడని తప్పు చేస్తే వారికి శబరిమల కొండని ఎక్కే అర్హత ఉండదు. అలా చేయడం మహాపాపం. అందుకని మనసుని నిగ్రహించుకోవడానికి ఇలా చేస్తున్నాడు అంతే తల్లి. నువ్వు బాధపడకు. ఈ దీక్ష ముగిశాక నీ భర్త ఇంటికి వచ్చి మీతో ప్రేమగా ఉంటాడు. నువ్వు బాధపడకుండా, ఎటువంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా ఈ 41 రోజులు నా నామమే జపిస్తూ ఉండు తల్లి. ఈ ఒక్క అయ్యప్ప దీక్ష చేస్తే శివుడికి కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినంత ఫలం లభిస్తుంది. నీకు, నీ కుటుంబానికి నరదిష్టి మరియు శనిదిష్టి తగలకుండా అంతా మంచి జరుగుతుంది అని ఆమెను అయ్యప్ప స్వామి దీవిస్తాడు. అందుకే అయ్యప్ప మాల వేసేటప్పుడు ప్రతి ఒక్కటి ఆలోచించుకుని దీక్ష మొదలు పెట్టండి. వీడియో నచ్చినట్లయితే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి.